నందమూరి మోక్షజ్ఞ సంబంధించి నిజానికి ఈ పాటకి సినిమా రిలీజ్ అయి ఉండాల్సింది అనేది అభిమానుల వాదన. రిహార్సల్స్లో పాల్గొంటున్నాడు, షూటింగ్ జనవరి నుంచి ఉండొచ్చు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అలా ప్రచారం ఒకటి నడుస్తోంది. అంటే బాలకృష్ణ గారు కూడా ఎప్పుడూ డినై చేయలే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి కథతోనే మొదలవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ సత్సంబంధాలు ఉండటం అనేది కూడా ఈ ప్రాజెక్టుకి. భరద్వాజ్ గారు, ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ సంబంధించి రిహార్సల్స్లో పాల్గొంటున్నాడు, షూటింగ్ జనవరి నుంచి ఉండొచ్చు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అవును, మీ దృష్టిలో మీకు ఇంట్లో పడింది వార్త చూశాను నేను. అయితే అధికారిక సమాచారాలు కాదు ఇవి. అంటే అనఫిషియల్గా అంటే అలా ప్రచారం ఒకటి నడుస్తోంది. అంటే బాలకృష్ణ గారు కూడా ఎప్పుడూ డినై చేయలే. ఆయన దగ్గరికి ఈ ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన చాలా అంశాలు చెప్తూ వస్తున్నారు. నిజానికి ఈ పాటకి సినిమా రిలీజ్ అయి ఉండాల్సింది అనేది అభిమానుల వాదన. అంటే ప్రశాంత్ వర్మతో ఒక సినిమా అనుకున్నారు కదా, అది అనుకున్నారు, ముందుకు నడవలేదు. అది నడవకపోవడానికి రీజన్స్ ఏమిటి అవన్నీ పక్కన పెట్టేస్తే టోటల్గా 5 స్క్రిప్టులు నా దృష్టిలో ఉన్నాయని ఆయన చెప్తున్నారు బాలకృష్ణ గారు. అయితే ఆయన ఎక్కువ స్ట్రెస్, అంటే ఆయన ప్రధానంగా కేంద్రీకరిస్తున్నటువంటి స్క్రిప్ట్ అయితే ఆదిత్య 999. ఆయనకి ఒక మెమరబుల్ సినిమాగా అది ఉంది. అవును, అందుకని తన కుమారుడిని కూడా ఆ తరహా జానర్లో ఇంట్రడ్యూస్ చేయాలి అనేది అనుకున్నాడు. దానిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ట్రావెల్లో రకరకాల పాత్రల్లో, రకరకాల వేరియేషన్స్లో, రకరకాల గెటప్పుల్లో కనిపించే అవకాశం ఉంది హీరోకి. అది తద్వారా నటుడిగా అతను అన్ని జానర్సు చేయగలడు అని ఇండస్ట్రీకి ఒక, అంటే ఈ స్థాయి నటుడు అనే విషయాన్ని పరిచయం చేయడానికి జనరల్గా ప్రతి వాళ్ళు ఒక పాస్పోర్ట్ తరహా సినిమాలు చేస్తారు. అవును, ప్రతి హీరోకి ఉంటుంది అది. కానీ దానికోసం 3-4 చేయటం కన్నా కూడా ఇది చేస్తే బెటర్ అనేది బాలకృష్ణ గారి అభిప్రాయం కావచ్చు. దీనిలో ఆయన అంటే అప్పుడు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ప్రకారం సంగీతం గారు ఒక డిజైన్ చేశాడు. అవును, ఇప్పుడు ఇతన్ని ప్రమోట్ చేయటం కోసం వేరే ఏరియాలో ఈ కథ నడుస్తుంది. అందుకని దానికి దీనికి ఒక సెటప్కి సంబంధించిన పోలికే తప్ప కంటెంట్కి సంబంధించిన పోలిక ఉండదు. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి కథతోనే మొదలవుతుంది. మొదలయ్యి దీని గతి గమనం అంతా కూడా వేరేగా నడుస్తుంది. ఆ ఏరియాలో ఆల్రెడీ సాయి మాధవ్ పనిచేస్తున్నాడని కూడా చెప్తున్నారు. క్రిష్ గారికి దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. క్రిష్ మీద బాలకృష్ణ గారికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆయనతో 3 సినిమాల ట్రావెల్ అయితే ఖచ్చితంగా ఉంది ఆయన. గౌతమ్ పుత్ర శాతకర్ణి, అలాగే తర్వాత ఎన్టీఆర్ బయోపిక్కి సంబంధించి 2 సినిమాలు ఆయనే చేశాడు. అవును, కాబట్టి ఆయన కంఫర్ట్గా ఫీల్ అయిన పెద్ద హీరోల్లో కూడా బాలకృష్ణ. ఈయన కంఫర్ట్గా ఫీల్ అయినటువంటి ఈ జనరేషన్ డైరెక్టర్లో క్రిష్. వాళ్ళిద్దరి మధ్య ఆ సత్సంబంధాలు ఉండటం అనేది కూడా ఈ ప్రాజెక్టుకి ఒక పాజిటివ్ సైన్ ఇచ్చినాయి. అలాగే టెక్నాలజీని ఎలా వాడాలి అనే విషయంలో కూడా క్రిష్కి ఒక ప్రత్యేక శైలి ఉంది. అందుకని అతను డైరెక్టర్ అనగానే అభిమానుల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ పెరగటం అనేది సినిమాకి డెఫినెట్గా ఉపయోగపడే అంశమే. బాలకృష్ణ గారు తన కుమారుని ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా అనగానే డెఫినెట్గా స్క్రిప్ట్లో ఆయన కంట్రిబ్యూషన్ ఉంటుంది. అందుకని ఈ సినిమాకి సంబంధించినటువంటి అంచనాలు ఆడియన్స్లో బిగ్ స్కేల్లో ఉన్నాయి. పర్టికులర్గా అభిమానుల్లో, నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అతన్ని తెర మీద చూడాలి అని. అంటే వారసుడి రాకడ ఎప్పుడు అని చెప్పి వాళ్ళు ఈగర్గా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. అవును, అసలు ఒక దశలో ఉండదు అనే పద్ధతిలో కూడా వార్తలు నడిచినాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్పెక్యులేషన్ లాగానే ఒక దశలో ఎంట్రీ ఉండదు అన్న టోన్లో కూడా స్పెక్యులేషన్స్ నడిచినాయి. ఫైనల్గా అధికారికంగా మాట్లాడారు. ఒక సినిమా ప్రయత్నం జరిగింది. ఈ లోపల అతను ఎలా ఉంటాడు, లుక్ ఏమిటి అనేది కూడా రివీల్ అయింది. ఇన్ని జరిగినాయి. అయితే ఇప్పుడు జనాల క్యూరియాసిటీ ఏంటంటే ఈ సినిమాలో ఇప్పుడు
మోక్షజ్ఞతో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో బాలకృష్ణ గారు ఏమైనా నటిస్తారా అనేది. అంటే బాలకృష్ణ గారు ఉంటారు కదా. అదే ఉంటారా లేదా అనేది ఒకటి. ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి కూడా వాళ్ళు అధికారికంగా ఏమీ చెప్పలేదు ఇప్పటిదాకా. బాలకృష్ణ గారి ప్రయాణం, నటుడిగా ఆయన ప్రయాణం చూస్తే వారి తండ్రి గారితో బాలనటుడిగానే ప్రయాణం మొదలైపోయింది. అవును. అప్పుడు యాక్టివ్ ప్రొడక్షన్లో ఉన్నారు వాళ్ళు. రామకృష్ణ స్టూడియోస్ యాక్టివ్ ప్రొడక్షన్లో ఉండటం వలన ప్రతి సినిమాలోనూ ఆయన ఒక్కొక్క కుమారుని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే వాళ్ళు చేయగలిగిన పాత్రలు వచ్చినప్పుడు వాళ్ళతోనే చేయిస్తూ వెళ్ళారు. అది ఒక ప్రత్యేకంగా అలా ట్రావెల్ నడిచింది. అలాంటి ట్రావెల్ మోక్షజ్ఞకి కూడా దొరుకుతుంది అని అనుకున్నారు. అది కేవలం రామారావు గారు మాత్రమే కాదు, కృష్ణ గారు కూడా. ఆయన తన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే తన పిల్లలతో చేయించేవాడు ఆయన. తన చిన్నప్పటి పాత్రలు ఆయన రమేష్ బాబుతో చేయించిన సినిమాలు ఉన్నాయి. అవును. అందుకని ఆ ట్రావెల్ కోరుకున్నారు. అది కనుక జరిగి ఉంటే అసలు ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయ్యేది కాదు. అవును. ఎప్పుడైతే అది జరగలేదో అక్కడి నుంచి దీని మీద రకరకాల క్యూరియాసిటీసు, స్పెక్యులేషన్స్ ఇవన్నీ నడిచినాయి. వీటిని కంక్లూడ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి మీద. ఆ కంక్లూడ్ చేస్తూ ఈ వారసుడి ప్రయాణానికి సంబంధించి ఒక ప్రాపర్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి సినిమా అయితే ఆయన అనుకున్నటువంటి ఆదిత్య 999 అనేదే కరెక్ట్. ఓకే. ఆ సినిమాని ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎలా ప్లాంట్ చేస్తారు అనేదే ఇప్పుడు క్యూరియాసిటీ. డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యేటువంటి సినిమాగానే కనిపిస్తుంది అన్ని జానర్స్లోనూ. అన్ని జానర్స్లోనూ ఇప్పటి వరకు బాలకృష్ణ గారు టచ్ చేయనటువంటి ఏరియాలో కూడా తన కుమారుణ్ణి నిలబెట్టి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆయన. ఓకే. కృష్ణ మీద ఆ హోప్స్ ఉన్నాయి, అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బాలకృష్ణకు ఉండటం మాత్రమే కాదు, ఫ్యాన్స్లో కూడా ఉంది. అందుకని ఇది పాజిటివ్ ప్రాజెక్టే అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఎవరు ప్రొడక్షన్ చూస్తున్నారు, ఏ బ్యానర్లో సినిమా రాబోతోంది, మిగిలిన ఆర్టిస్టులు ఎవరు అనే దానికి సంబంధించిన వివరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అసలు ఏమిటి, ఎలా జరగబోతోంది అనేది చూడాలి. సంగీతం గారి కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది కూడా కీలకమే. అంటే ఆయన ఈ మధ్యకాలంలో కల్కి సినిమాకి కొన్ని సలహాలు అవి ఇచ్చారు. వచ్చి స్క్రిప్ట్లో కూర్చున్నాడు ఆయన. అలా ఈ సినిమాకి కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉండబోతోంది అనేది కూడా చూడాల్సిన విషయమే. ఉంది అనేది వినిపించింది. ఓకే. అది నిర్ధారణ కాదు, వారే చెప్పాలి ఆ మాట. అందుకని చాలా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ చుట్టూ. ఈ అంశాలన్నిటి మీద ఒక క్లారిఫై, అంటే ఒక పూర్తి సమగ్రమైనటువంటి వివరణ ఇస్తూ ఒక వార్త ఆ కాంపౌండ్ నుంచి రావాల్సి ఉంది బయటికి. చూద్దాం, జనవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త తారతో నందమూరి వంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.